గుణంగా తెప్పితే రైట్ మళ్ళీ వస్తాం సార్. మనతోటి ఏలూరు ప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ కాపు నాయకులు, ఎడ్యుకేర్ విద్యా సంస్థల అధినేత. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, పేరంలో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి ప్రసాద్ గారు, మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్ వర్గాల నుంచి గుంటూరు జిల్లాలోని కాపులకి స్క్రిప్ట్ అందుతుందంట, ఆ స్క్రిప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంట, ఎందుకని అలాగా? 40-60 మరొకసారి తెరపైకి 40-60 ఆటగాళ్ళు పైకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీకి ముందున్నటువంటి పరిస్థితులు అప్పుడు ఢిల్లీకి పోవడానికి దారేటో చాలా మంది తెలియదు. అలానే ఒక 2 పేపర్లు 2 ఛానల్స్ కలిపి స్టేట్ పాలిటిక్స్ మొత్తాన్ని కూడా కమాండ్ చేసేటువంటి పరిస్థితి అప్పుడుంది. అలా కాదు, కాపు యువత చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా పాలిష్డ్ గా ఉన్నారు గతంలో కంటే. సోషల్ మీడియా పుణ్యం అని చెప్పని మినిట్ టు మినిట్ స్క్రీనింగ్ చేస్తున్నారు మొత్తం సిచ్యువేషన్ ఏంటి, అసలు పాలిటిక్స్ ఏంటి, వాట్స్ గోయింగ్ ఆన్ అనేది. కాబట్టి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది వ్యర్థం అని చెప్పని చెప్తున్నాను నేను. అన్నిటికీ మించి ఎక్కడి నుంచో స్క్రిప్ట్ వచ్చింది, ఎవరో స్పాన్సర్ చేశారు, ఎవరో ఫండింగ్ ఇచ్చారన్నటువంటి ఈ పిచ్చి వాగుడు వీళ్ళు కట్టి పెట్టాలి. ఎందుకంటే అంత దయాన్యమైనటువంటి పరిస్థితిలో కాపులు లేరు అని గ్రహించాలి. ఇటువంటి కార్యక్రమాలు ప్రసాద్ గారు మీ ఫోన్ మీట్లో పడింది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ప్రసాద్ గారు మీట్లో ఉంది, ఒకసారి మళ్ళీ అన్మ్యూట్ చేయండి. రైట్ మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు మీ దగ్గరికి, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పాకనర్ బిఫోర్ షూట్ ఎ డాగ్ కాల్ ఇట్ మ్యాడ్. అంటే ఒక కుక్కని చంపేయాల్సి వచ్చినప్పుడు దాని మీద పిచ్చి కుక్క అని చెప్పని ఒక ముద్రే మనం నేరుగా ఎదుర్కోలేక మాలో వస్తున్నటువంటి చైతన్యాన్ని ముందుగానే పసిగట్టి ఏదో జంతర్ బింత చేయాలని చెప్పినటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని సాధ్యపడిన నెయ్యం. కాపు సంఘాల నేతృత్వంలో మొన్న గుంటూరులో జరిగినటువంటిది ఒక చిన్న హెచ్చరిక మాత్రమే. అంటే మేము అన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నాం, ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది గమనిస్తున్నాం. కాపులు దారెటు అని ఒకటి రాస్తాడు, కాపుల్లో చీలిక అని చెప్పని ఒకటి రాస్తాడు. కాపులు దారెటు ఏంటి? కాపులు దారి ఎటు ఉంటది? రెడ్ల వర్గీయులు దారి ఎటుంది? కమ్మ వర్గీయులు దారి ఎటుంది? కాపు వర్గీయులు దారి కూడా అలానే ఉంటుంది. అందుకు భిన్నంగా ఎందుకు ఉంటుంది? వాళ్ళ క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. కాపులకి ఐక్యత లేదా? బ్రహ్మాండమైన ఐక్యత ఉంది. ఎంత ఐక్యత ఉందంటే 35 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక గొప్ప నాయకుడు రంగా అనేటువంటి ఒక పేరుతోటి కొన్ని లక్షల మంది ఒక చోట గ్యాదర్ అయ్యేటువంటి ఐక్యత ఉంది. ఈ మధ్య చూస్తున్నాను, ఈ కుర్రోళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడదా అన్న మనలో ఐక్యత లేదన్న అంట. చాలా ఎక్కువ ఐక్యత ఉంటది, దాంట్లో ఆవేశం ఉంటది, నంబర్ ఎక్కువ. కాబట్టి ఈ కమ్యూనిటీతో పోలిస్తే 4 రెట్ల మంది ఎక్కువ ఉంటారు. కాబట్టి 4 రెట్లు ఎక్కువ మంచి వ్యక్తులు ఉంటారు, 4 రెట్లు ఆవేశపరులు ఉంటారు, అన్ని కూడా భారీగానే ఉంటాయి. దాన్ని గమనించకుండా అసలు మధ్యలో వీళ్ళు కాపులైనటువంటి ఒక వర్గం ఉంది అని చెప్పిన ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని మాట్లాడేసుకొని ఒప్పందాలు చేసుకోవడానికి ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కావు. మధ్యలో మేము ఉన్నాం, ఒక మీడియా ఉంది, అతను ఆరాధించేటువంటి వ్యక్తులు ఉన్నారు, నలిగిపోతున్నారు వాళ్ళు, మానసిక సంఘర్షణతో నలిగిపోతున్నారు. ఏం జరుగుతుంది, ఏం అవ్వబోతుంది, స్టెప్ బై స్టెప్ చూస్తున్నారు. ఏ స్థితిలో ఉన్నటువంటి పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఆక్సిజన్ అందించారు, అక్కడి నుంచి వాళ్ళు నేరుగా కోలుకుంటున్న పరిస్థితి ఏంటి? నిన్న లోకేష్ గారి ముగింపు యాత్ర వరకు జరిగినటువంటి సభలో జన సైనికుల పాత్ర ఎంత ఉంది? క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి రాష్ట్రం హైదరాబాద్ లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఏం జరిగింది? కాపుల మేధావుల వర్గం దాన్ని అధ్యయనం చేస్తున్నాయి. ఎవరికి అందనటువంటి సెఫాలజిస్టులు కూడా అందనటువంటి అన్ని సర్వేలు కూడా వాళ్ళు దగ్గర పెట్టుకున్నాం, రెడీ చేసుకుంటున్నాం. హైదరాబాద్ లో జరిగింది ఏంటి? సోకాల్డ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరికి ఓటేయాలి? కూకట్పల్లి కాన్స్టిట్యూషన్ లో పోలేనటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఆ ఓట్లు ఎవరి? తెలంగాణ స్టేట్ మొత్తం మీద 8 టికెట్లు ఇచ్చినప్పుడు
8 స్థానాల్లో కలిపి ఎన్ని ఓట్లు వచ్చినాయి? కూకట్పల్లిలో ఒక్క దాంట్లోనే సుమారు 40,000 ఓట్లు వచ్చినాయి సుమారుగా. ఎలా వచ్చినాయి అనుకుంటారు? వీళ్ళు తెలుసా ఏం జరుగుతుందో అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారిని కేవలం సినిమా స్టార్ గా చూస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా ఓట్లు రావాలి, అలా వేయలేదు. టీడీపీ వర్గీయులు వేయని చోట కూకట్పల్లిలో మాత్రమే 40,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఏలూరు ప్రసాద్ గారు అక్కడ కాపు సామాజిక వర్గం బలంగా జనసేన పార్టీ వైపు నిలబడింది. చక్కగా చెప్తానండి, దాని గురించి మీకు చెప్తాను. అది మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 67,000 చిల్లర ఓట్లు కాపులే ఉన్నాయి నెట్ గా. ఓటింగ్ శాతం కనుక చూసుకుంటే 69 పాయింట్ సంథింగ్ వచ్చింది కూకట్పల్లిలో. ఆ ప్రకారం చూసుకుంటే కాపు ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఓట్లు గంప గుత్తగా పవన్ కళ్యాణ్ గారికి పోలేనాయి. ఇది పెద్ద పెద్ద స్ట్రాటజిస్ట్ ఆశ్చర్యపరిచేటువంటి విషయం. అయినా సరే ప్రసాద్ గారు కాపులు జనసేనకి ఓట్లు వేయట్లేదు అనేటువంటి ఓ వర్గం కూడా ఉంది జనసేనలోని. మళ్ళీ అవన్నీ బుల్షీట్ అండి. అంటే ఒక స్ట్రాటజీ, ఒక లెక్క మాట్లాడాలి. ఇప్పుడు అక్కడ ఓట్లు ఎవరు వేసినట్టు చెప్పండి? అక్కడ సాంప్రదాయక ఓట్లు ఉన్నాయి, టీడీపీ వాళ్ళవి, కాంగ్రెస్ వాళ్ళే మొత్తం కలిపి ఒక అభ్యర్థిగా వేశారు. చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఒకవైపు పెట్టి మరొకవైపు రేవంత్ రెడ్డి గారి బొమ్మ పెట్టి తిరిగిన మాట వాస్తవం కదా? అవును, 100%. పబ్లిక్ వాళ్ళు ఓపెన్గా తిరిగారు కదా, అంటే వాళ్ళు ఓట్లు వేయలేదు, ఇట్స్ క్లియర్. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు ఓట్లు వేశారు అని చెప్పారంటే అచ్చంగా కమ్యూనిటీ ఓట్లు పన్నాయి. అది పార్టీల్లో సెగబుట్టిస్తున్నటువంటి అంశం, అది బయటపడలేదు వాళ్ళు. అంటే ఇదే పల్స్, ఇదే ట్రెండ్ కనుక ఆంధ్రాలో కూడా కంటిన్యూ అయితే, కాపులు కనుక గంపగుత్తగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఓట్లు వేస్తే వీళ్ళందరూ రెండో రౌండ్కి ఎండిపోవాలి. చాలా తక్కువ అంచనా వేయటం. పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి జరుగుతుంది. ఆయన ఒక స్టాల్ వాడు చిరంజీవి గారు. ఇప్పటికి చెప్పండి, ప్యాకేజ్ ఇచ్చాడు కామెంట్, ఎవరు దాన్ని పబ్లిసిటీ చేస్తారు? వైసీపీ వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు. దాన్ని కండెమ్ చేస్తున్న వ్యక్తి ఎవరు? బాధ్యత గల వ్యక్తిని టీడీపీ చేయాలి. ఇప్పటి వరకు మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే, మీ దగ్గర ఏదైనా క్లిప్పింగ్ ఉంటే నాకు చూపించండి. చంద్రబాబు నాయుడు కూడా ఒక అఫీషియల్ మీటింగ్ కండక్ట్ చేసి ఆయన ఆ విధంగా అనకూడదు, ఆయన ఒక గ్రేట్ క్యారెక్టర్, ఎటువంటి లాభాపేక్ష లేకుండా మాకు బేషరతుగా మద్దతు ఇచ్చాడు అని చంద్రబాబు నాయుడు ఖండించాడు ఎక్కడన్నా? అంటే కాపు సామాజిక వర్గానికి శత్రువు ఎవరు? వైసీపీ వాళ్ళ చంద్రబాబు నాయుడు? నిన్న వెళ్ళాడు, జైల్లో ఉన్న వాళ్ళకి మద్దతు తెలియజేసేటువంటి కల్చర్ ఏంటి? ఎక్కడ జరుగుతున్నట్లుగా ఏదైనా ఆశించి చేయాలి. జైల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి మద్దతు ప్రకటిస్తాడు. సహనంగా నాయకుడు తీసుకున్నటువంటి వాటికి సుశిక్షితులైనటువంటి జన సైనికులందరూ కూడా తల ఊపారు, ఓకే అన్నారు. అడుగులు అడిగేసి నడిచాడు, నేను నీతో పాటు ఉంటానన్నాడు. రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి గొడవల్లో నాకు తెలిసింది, అంటే నాకు సీనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ వచ్చిన దగ్గర నుంచి రాజకీయాల మీద కొద్ది గొప్ప అవగాహన ఉంది. ఒక సామాజిక వర్గం మీద మూకుముడిగా దాడి చేసి ఇది మీ ప్రాంతం, ఇది అందుకని దీన్ని డెవలప్ కానివని చెప్తుంటే ఒకే ఒక వ్యక్తి రాజకీయాల్లో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ విషయాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దాన్ని ఒక సామాజిక వర్గం మీద మీ ఇష్టం వచ్చాడు దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోం అని చెప్పని అన్నాడు. పెద్దన పాత్ర పోషించాలని చెప్పాడు. అంటే పెద్దన్న పాత్రకి వక్ర భాష్యం చెప్తే నేను చేయగలిగింది ఏం లేదు. పెద్దన పాత్ర అంటే ఏంటి? అన్ని త్యాగం చేసుకోవడం పెద్దన పాత్ర అని చెప్పారంటే మరి ఆ పెద్దన పాత్ర పోషించేటువంటి ఓర్పు సహనం ఉందని చెప్పని అనుకోవట్లేదు. ఇందాక ఒక మాట చెప్పాను, పిల్లలు యువకులు ప్రత్యేకించి మౌన రోదన, ఇది ఎందుకంటే ఎమోషన్ తో ముడిపడింది. బ్రహ్మనాయుడు గారు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతే ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ 11 క్రికెటర్స్, కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయి. కొన్ని లక్షల మంది పిల్లలు అసలు డల్ అయిపోతారు, అంటే మానసికంగా డల్ అయిపోతారు వాళ్ళు. నేను మా అబ్బాయిని చూస్తుంటాను, అరే పోనీరా ఎవరో ఒకరు గెలుస్తారంటే కాదు, ఇండియా ఓడిపోయింది కదా. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు నెలకొని ఉంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయం ఆయన వ్యక్తిగతం కాదు. ఏంటనే ఆయన పొత్తులో పోదాము వాళ్ళతో పాటు నడుద్దామని చెప్పిన తర్వాత లోకేష్ లైన్ లోకి వస్తాడు, సీఎం ఎవరు అని చెప్పారంటే నో యాంబిగ్విటీ చంద్రబాబు నాయుడు అని చెప్పడం ఏంటి అసలు? అది దేనికి సంకేతం? అది పొత్తు ముందుకు పోతుందా? హైదరాబాద్ లో జరిగినటువంటి ఎన్నికలు ఫలితాలు చూసిన తర్వాత సామరస్యంగా రెండు సామాజిక వర్గాలు మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తాయన్నటువంటి నమ్మకం మీకుందా? ఇవన్నీ ఎవరు మాట్లాడలేకపోవచ్చు, బట్ ఇవన్నీ కూడా మైండ్ లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కలిసి ముందుకు సాగుతామా? ఈ వ్యత్యాసాలని, అంటే మనసులో ఉన్నటువంటి ఈ అంతరాలని తొలగించడానికి ఇరు పార్టీ నాయకులు ఏమైనా కలిసి ఒక కంబైన్ స్టేట్మెంట్ ఏమైనా ఇస్తున్నారా? ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది అని చెప్తున్నారా? ఒకడేమో 5 సీట్లు 10 సీట్లు ఇస్తా ఉంటాడు ఒకడు, ఇటువైపు ఈయనేమో ఎవరు మాట్లాడద్దని అంటాడు. ఈయన మాట మీద గౌరవం ఉంది, ఏదో చేస్తున్నాడు, మంచి ప్రయత్నం చేస్తున్నాడు.
నిర్ణయాన్ని నాకు వదిలేయండి అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. చూస్తున్నాం ఇంకేం జరుగుద్ది. ముఖ్యమంత్రి ఏమో డౌట్ ఏముంది చంద్రబాబు నాయుడు గారు అనేసాడు. ఉప ముఖ్యమంత్రి ఎవరే అని చెప్పని అడిగితేనేమో తెలుగుదేశం పొలిట్ బ్యూరో కూర్చొని డిసైడ్ చేస్తానంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ని నమ్మి వెంట నడుస్తున్నటువంటి, మరొకసారి చెప్తున్నాను, మనందరం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి నమ్మగలుగుతున్నాం, కానీ 100 రూపాయలు ఖర్చు పెట్టకుండా లక్షల మందిని సమీకరించేటువంటి శక్తి పవన్ కళ్యాణ్ కి మాత్రం 100%. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ నేషనల్ లెవెల్లో చెప్తున్నాను నేను. అవును, ఈవెన్ మోడీ గారు సభ పెట్టినా కూడా ఆ విధంగా చేయడం అనేది కష్టమైనటువంటిది నా అభిప్రాయం. నాకున్నటువంటి పరిజ్ఞానంతో చెప్తాను, తప్పైతే క్షమించాలి. ఎందుకు చేస్తున్నారు అట్లాగా? ఏం ఉద్దేశం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు పవర్ ని ఇంకోటి చేతులు పెడతాను చేయరు కదా. సామాజిక వర్గంలో అతన్ని నమ్ముకొని అతన్ని విపరీతంగా అభిమానించేటువంటి పిల్లలు మానసిక పరిస్థితిని గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి మేము వచ్చి మా ఓట్లు ఎన్ని, మా సీట్లు ఎన్ని అన్నాను, తప్పే ఉంది. ఆ నినాదాన్ని నేనే ఇచ్చాను. కాపు రాజకీయ చైతన్య వేదిక అనేటువంటి నామకరణం నేనే చేశాను. దానికి ఐ ఫీల్ ప్రౌడ్. మా ఓట్లు ఎన్ని, మీరు మాకు ఇస్తున్నటువంటి సీట్లు ఎన్ని అని అడుగుతున్నాం. గుంటూరు జిల్లాలో మా బలం ఎంత, మా సంఖ్యా బలం ఎంత, ఎన్ని పార్టీలకి కుమ్ముగాసి మిమ్మల్ని గెలిపించాం, మీరు మాకు ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా? మా సీట్లు మాకెవరా? మమ్మల్ని గౌరవించరా? సామాజిక న్యాయం అనేది కేవలం మీ ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం అవుతుంటుందా? ఎప్పుడన్నా కనుక ఎవరన్నా ముందుకు వచ్చి మాలాంటి వాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఇదేనా న్యాయం, సామాజిక న్యాయం, మా సీట్లు మాకు ఇవ్వండి అని అడిగితే వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి స్క్రిప్ట్ అందింది, ఇంకా వీలుంటే ఫండ్ అందింది. అదే వైసీపీ వాళ్ళైతేనేమో టీడీపీ వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేశారు. ఏంటి మాటలు, ఏంటి దుర్మార్గమైన మాటలు, కామెడీ అవుతున్నారు మీరు. మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటే ఒక ఛానల్లో మొగుడిని, ఒక ఛానల్లో పెళ్ళాన్ని కూర్చోబెట్టి డిబేట్లు నిర్వహించే మీరు దమ్ముంటే ప్రూవ్ చేయండి. మా వెనకాల ఎవరున్నారు, మాకెవరు ఫండ్ ఇచ్చారు అనేది నిజంగా మీకు ధైర్యం, చిత్తశుద్ధి, మీ ఛానల్ నెట్వర్క్ మీద, రిపోర్టర్స్ మీద మీకు నమ్మకం ఉంటే, అన్నిటికి మించి మీ మీద మీకు నమ్మకం ఉంటే దమ్ముంటే నిరూపించండి. ఇటువంటి కామెంట్స్ మానుకోవాలి. డిమోరలైజ్ చేయటం. ఏలూరు ప్రసాద్ గారు ఎన్ని సీట్లు అడుగుతా ఉన్నారు? అంటే మీరు గుంటూరు జిల్లాలో అంత పెద్ద వేదిక ఏర్పాటు చేసి, సభ ఏర్పాటు చేసిన తర్వాత మీ నినాదంలో మీరే నినాదం ఇచ్చన్నారు, మా ఓట్లు మా సీట్లు అని. మీరు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు? మా దామాషా పద్ధతి ప్రకారం కనీసం మాకు 5, 6, 7 సీట్ల వరకు మాకు రావాలి. మాకు 6, 7 సీట్ల వరకు మాకు రావాలి. అంటే అన్ని చోట్ల ప్రపోర్షనేట్ ఉండదు కదా. రైట్, అన్ని చోట్ల ప్రపోర్షనేట్ గా ఉండదు. మరి దాని ప్రకారం రావాలి. మాలో నాయకత్వం తక్కువ ఉంది అనుకుంటున్నారా? మా ఓట్లు తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? ఒకవేళ మా స్థానాలు మేము ఆశించినటువంటి స్థానాలు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది మీకు అసలు అంచనాకు అందుతుంది. అది నేను చెప్పాను కదా, జనసేన టీడీపీ అనేది మా పార్టీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్తో మేము ప్రయాణిస్తాం. అందులో డౌటే ఉంది. కొంతమంది సర్కాస్టిక్ అడుగుతున్నారు. కాపుల దారేట్ ఏందండి? కాపుల దారేట్ ఏంది? రెడ్డ దారేటు ఎవరు అడగట్లేదా? అంటే ఎవరికి పేపర్ లేవా మాకు? కాపుల్లో కమ్మల దారేటు